ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటారు. కానీ మనము బలహీనలము కావాల్సిన అవసరము లేదు. ప్రార్థన మానేటువంటి అవసరం అంతకంటే లేదు. ప్రభుకి దూరం కావాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకు అంటే మన ప్రార్థనలో ఆయన సన్నిధికి, నిన్నటి రోజు మన కీర్తన భాగం మనం చెప్పించారా, మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎట్లా వెళ్తుందంటమ్మా? ధూపములాగా, సాయంకాలపు నైవేద్యములాగా దేవుని దృష్టికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి ఆశీర్వాదాలు వచ్చేది తప్పకుండా వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, ఈ ఉపమానం చెబుతూ ఒక న్యాయాధిపతి గురించి, ఒక విధవరాలు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడడంట, మనుషులను లక్ష్య పెట్టడు ఈ న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలోనే ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని ప్రతిరోజు కూడా వెళ్ళి అడుగుతూ ఉంటే ఆయన కొంతకాలము న్యాయము చేయడానికి ఒప్పలేదు. తర్వాత మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా, ఈ ఒప్పుకోకపోయినా ఈమె ఏం చేస్తూ ఉంది అంటే ఆ న్యాయాధిపతి యొద్దకు విసుగకుండా ఏం చేస్తూ ఉంది? వెళ్తూ ఉంది. అయ్యా, నాకెవరూ లేరు, నేను విధవరాల్ని. అయ్యా, నాకు న్యాయం చేసేవారు ఎవ్వరూ లేరు, నాకు అన్యాయమే జరుగుతుంది. నువ్వు న్యాయాధిపతివి కదా, నాకు న్యాయం చెయ్యి. అయ్యా, నాకు న్యాయం చెయ్యి. ఈరోజు కాదమ్మా, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే, అయ్యా ఎప్పుడు చేస్తావయ్యా, మరి ఎప్పుడు రమ్మంటావయ్యా నన్ను అని దీనంగా విధేయతతో, ఆయన ఎంత విసుక్కున్నా, ఎంత ముఖాన కసురుకున్నా, బేజారు చేసుకున్నా కూడా ఈమె నాకు న్యాయం కావాలి కదా, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు న్యాయాధిపతులు, ఒక మాట అన్నా పర్వాలేదు అని, అదేవిధంగా ఆయన ఏ సమయము చెప్పినా, ఏ దినము చెప్పినా, ఏ గడియ చెప్పినా ఆ సమయానికి వెళ్ళి ఆయనను అడుగుతూ ఉంది. హల్లెలూయా. కానీ ఆ మనిషి ఎలాంటి వాడు అంటే, ఈమె ఇన్నిసార్లు వచ్చింది కదా, చేద్దామనేటువంటి భయం కూడా లేదు. పైన ఉన్నటువంటి దేవునికి భయపడతాడంటే భయపడేటువంటి వ్యక్తి కూడా కాదు. ఎవరైనా వచ్చి రికమెండేషన్ చేస్తే లక్ష్య పెట్టే వ్యక్తి అంటే ఆ విధంగా కూడా కాదు. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము, ఈ విధంగా ప్రతిరోజు కూడా విసుగుకోకుండా ఏం చేస్తూ ఉందంటే, ఆయన ఏ దినం చెప్తున్నాడో, ఏ టైం చెప్తున్నాడో వెళ్తూ ఉంది. అయ్యా వచ్చినానయ్యా, మరి ఏమయ్యా నా పని అని అడుగుతుంటే అనుకున్నాడంట. అన్యాయమైనటువంటి ఆ న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే, తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చినాడు. అంతవరకు భయపడని వ్యక్తి, లక్ష్య పెట్టని ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు ఆమెను గురించి ఆలోచన పడింది. ఏమని అంటే, ఈమె నన్ను తొందర పెడుతూ ఉంది కదా, ఈమెకు న్యాయము తీర్చాలి అని తనలో తాను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఒక 10 సార్లు వచ్చి వెళ్ళిపోయింటే ఆయన కూడా మర్చిపోయేవాడే. కానీ న్యాయము జరిగే వరకు విసుగుకోకుండా, నాకు న్యాయం తీర్చు అయ్యా, నా పని ఎంతవరకు వచ్చింది అయ్యా, నేను వచ్చినాను, మరి ఏంటయ్యా అని ప్రతిరోజు కూడా ఆయన చెప్పిన సమయంలో అడుగుతూ ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట, నిన్ను భయపడని వ్యక్తి నేను, ఏ మనుషులను కూడా ఎలాంటి వారే కానీ, ఎంత గొప్ప వ్యక్తులు కానీ నేను లక్ష్య పెట్టినటువంటి యొక్క వ్యక్తి నన్ను ఈమె తొందర చేస్తూ ఉంది కదా, నేను న్యాయము తీర్చాలి అని తనలో తాను అనుకున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చెప్పిన మాటను వినుడి. ఏ మాట చెప్పినాడు ఆ అన్యాయమైనటువంటి న్యాయాధిపతి? తనలో తాను ఏమనుకున్నాడు? ఆ మాట తనలో తాను, ఈమెకు నేను న్యాయము తీర్చాలి అని తనలో తాను చెప్పినటువంటి మాటను మీరు వినండి అని చెబుతూ ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. తనలో తాను ఏ నిర్ణయానికి వచ్చినాడు? న్యాయము చెయ్యాలి అని. ఇప్పుడు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, ప్రియులారా,
నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా భక్తులైనటువంటి మీరు విసుగుకోకుండా దీవారాత్రులు నన్ను గూర్చి మీరు మొరపెడుతూ ఉండగా నేను మీకు న్యాయము తీర్చనా? నేను మిమ్మల్ని విడిపించనా? నేను మిమ్మల్ని బాగు చేయనా? నేను మిమ్మల్ని మీ పరిస్థితులను మార్చలేనా? మీ యొక్క పిల్లలు దేవుని యొక్క ఉపదేశము పొంది దైవ క్రమములో దైవ సన్నిధిలో పెరుగునట్లుగా వచ్చినట్లుగా నేను లేనా? త్రాగుబోతులైనటువంటి మీ భర్తల విషయంలో విసుక్కోకుండా మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కదా, వారిని త్రాగుడు నుంచి విడిపించలేనా? అన్యాయంగా అక్రమంగా బలాత్కారంగా మీ యొద్ద నుంచి మీరు ఏదైతే లాక్కున్నారో తీసుకున్నారో మీకు నేను న్యాయము తీర్చలేనా? మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. నీతి న్యాయములు ఆయనకు సింహాసనములై ఉంటూ ఉన్నవి. హల్లెలూయా.